హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో టేస్టీగా ఈజీగా పాలు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం ఎప్పుడైనా పూరీలు తయారు చేసుకుంటే ఎక్కువైపోయి మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే ఈ స్వీట్ కోసమే పూరీలు ప్రిపేర్ చేసుకుని కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 7-8 వరకు ఈ సైజులో ఉన్న పూరీలు మిగిలిపోయిన వాటితో ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ దీనికోసం బాదం పప్పులు 4-5 నుంచి 7-8 వరకు, అలాగే జీడిపప్పులు 4-5 నుంచి 7-8 వరకు, 2-3 యాలకులు ఉంటే కనుక పిస్తా పప్పులు 3-4 తీసుకుని శుభ్రంగా వాష్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ బాదం పప్పులు ఎప్పుడు కూడా పొట్టుతో వాడకూడదనమాట. రాత్రే నానబెట్టుకుని పొద్దున పొట్టు తీసుకుని వాడుకోవచ్చు. లేదంటే టైం ఉంటే కనుక అరగంట ముందైనా వేడి నీళ్ళు వేసుకుని కూడా పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో కోసం అప్పటికప్పుడు చేయడానికి ఈ విధంగా చూపిస్తున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు వాడినా ఈ విధంగా వాష్ చేసుకుని వాడుకోవడం వల్ల ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ని వాష్ చేయకూడని పరిస్థితుల్లో పొడి బట్టలో వేసుకుని తుడుచుకునైనా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పిస్తా పప్పులు కూడా 3-4 వేసుకున్న తర్వాత యాలకుల్ని కూడా ఒకసారి వాష్ చేసేసి వేసుకుందాం. తర్వాత ఇందులో ముఖ్యమైన ఫ్లేవర్ని ఇచ్చే గసగసాలని 1.5 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు ఒక టీ స్ట్రైనర్లో వేసుకుని పైనుంచి వాటర్ వేసి కడిగిన తర్వాత దీనిలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో కోసమని గిన్నెలో వేసుకుని ఇందులోనే నీళ్లు పోసి చూపిస్తున్నాను. కానీ ఇలా వాష్ చేయటం వల్ల మనకి స్పూన్తో కానీ వేలుతో కానీ కలిపినప్పుడు మన వేలికే అంటుకుపోతుంది అనమాట గసాలు. తర్వాత నేను దీన్ని టీ స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళు తీసేసి వేసుకుంటున్నాను. మీరైతే కనుక ఒకేసారి టీ స్ట్రైనర్లో వేసుకునే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే ఈ విధంగా కోర్సుగా ఉండే పౌడర్ లాగా అవుతుంది. దీన్ని స్పూన్తో కానీ చాకుతో కానీ తీసేసుకుని ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలు కానీ లేదా నీళ్ళైనా పర్వాలేదు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండేటట్లుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకుందాం. ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదు, నార్మల్ మిల్కే అనమాట. లేదంటే 1/2 లీటరు పాలు 1/2 లీటర్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి పాలు చిక్కబడిపోతుంది. అందువల్ల మరీ చిక్కగా ఉన్న 1/2 లీటర్ పాలేమీ అవసరం లేదు. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళే వేస్తున్నాను. ఉంటే గనక ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోతే ఈ విధంగా 2 చిటికెళ్ళు పసుపు అయినా వేసుకోవచ్చు. ఈ పసుపు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే హెల్త్కు మంచిది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. పసుపు స్మెల్ ఏమీ రాదనమాట. ఇలా పసుపు వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ని వేసేసి మరొక 2 పొంగులు రానిద్దాము. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మరో 1/2 కప్పు నీళ్ళు వేసుకుని కూడా తిప్పి ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా ఉడికించుకుంటూ ఉండేటప్పుడు కొంచెం చిక్కబడగానే ఒక 4-5 టేబుల్ స్పూన్లు పంచదార కానీ లేదా క్రష్ చేసుకున్న పటిక బెల్లం అంటే కలకండ లేదంటే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. కానీ బెల్లం అయితే కనుక దాన్ని పాకం పట్టుకుని ఈ పాలు చల్లారిన తర్వాత కలుపుకోవాల్సి వస్తుంది. అయితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందువల్ల పంచదారతో వేసుకుంటేనే ఈ స్వీటు మనం అనుకున్న టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మరీ ఎక్కువ చిక్కబడిపోకముందే ఈ పాలలో పూరీలు ఒకటొకటే వేసుకుని ఒక 10 సెకండ్లు ఉంచిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మరొక 10 సెకండ్లు ఉంచి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచామంటే కనుక ఎక్కువగా సాఫ్ట్ అయిపోయి మనం తీసేటప్పుడు ముక్కలైపోతుంది. అప్పుడు మనం సర్వ్ చేసుకున్నప్పుడు రౌండ్ షేప్లో రాకుండా చెదిరిపోతుంది. అందువల్ల మనం దీన్ని ఇలా కొద్దిసేపు ఉంచి మాత్రమే వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్ని పూరీల్ని కూడా చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా చేసుకుంటుండగానే పాలు ఏ విధంగా చిక్కబడిపోతున్నాయో, ఇలా చిక్కబడిన పాలల్ని మనము ఒక కుల్ఫీ మౌల్డ్లో వేసేసుకుని కానీ లేదా ఒక చిన్న టీ గ్లాసుల్లో కూడా వేసుకుని అందులో ఒక స్టిక్ని పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఇంట్లోనే తేలిగ్గా టేస్టీగా ఈ సమ్మర్లో పిల్లలు ఎంతో ఇష్టపడే కుల్ఫీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా పండగలప్పుడు కానీ టైం ఎక్కువగా లేకపోయినప్పుడు లేదా ఇలా పూరీలు మిగిలినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు కానీ డిఫరెంట్గా ఒక స్వీట్ని తయారు చేసుకోవాలనుకున్నప్పుడు చేయొచ్చు. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇది చాలా జ్యూసీగా క్రీమీగా అలాగే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుంది. అలాగే ఎక్కువ శ్రమ లేకుండా టైం కూడా వృధా అవ్వకుండా టేస్టీగా ఉండే స్వీటు తయారైపోతుంది కదా. ఈ రెసిపీని మీరు తయారు చేసి చూసి
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.